యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. కొన్ని సందర్భాల్లో నీరసం, నిస్సత్తువ, అలాగే తీవ్రమైన అలసట, ఏ పని మీద దృష్టి లేకపోవడం, ఏ పని చేద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం, చాలా డల్గా అనిపించడం అనేది కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. అలాగే ఇమ్యూనిటీ లోపం వల్ల తరచుగా ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సి రావడం, డైజెషన్ కూడా సరిగా లేకపోవడం, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, అలాగే సరైన విటమిన్స్, పోషక పదార్థాలు అందక ఇమ్యూనిటీ అనేది చాలా వరకు తగ్గిపోవడం. ఇలాంటి సందర్భాల్లో హోమియో వైద్యంలో ఉన్నటువంటి ఆల్ఫా మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. నీరసం, నిస్సత్వ, అలసటతో బాధపడుతున్నప్పుడు, అలాగే గ్యాస్ ట్రబుల్స్, అలాగే బీపీ సమస్యతో బాధపడుతున్నప్పుడు, అలాగే ఆందోళన, యాంగ్జైటీ సమస్యలు, ఇలా రకరకాల సమస్యలతో నీరసంగా గడపాల్సి వస్తున్న సందర్భాల్లో ఈ యొక్క ఆల్ఫా మదర్ టించర్ను వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరిగి ఈ యొక్క అలసట అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది. ఈ యొక్క ఆల్ఫా అనే మదర్ టించర్ను వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే, ముఖ్యంగా ఈ యొక్క ఆల్ఫా మదర్ టించర్ను వాడుకునే విధానాన్ని చూసినట్లయితే, ఉదయం పూట ఒక 10 చుక్కలు హాఫ్ గ్లాస్ వాటర్లో వేసుకొని తాగవలసి ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా ఒక 15 చుక్కలు హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని కనీసం ఒక 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు వాడుకోవడం వల్ల ఈ యొక్క డల్నెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే ఏదైనా ఇమ్యూనిటీ లోపం ఉన్నా కూడా ఆ సమస్యను అధిగమించవచ్చును. ఈ యొక్క ఆల్ఫా మదర్ టించరే కాకుండా ఆల్ఫా సిరప్స్ రూపంలో కూడా ఈ యొక్క ఆల్ఫా లభిస్తుంటుంది. సిరప్ను అయితే ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూన్ను సుమారు ఒక 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆల్ఫా మదర్ టించర్ అనేది అలసట, నీరసం, నిస్సత్తువ, అలాగే ఆందోళన లాంటి సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంటుంది. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.